ఏదైనా చేసుకోగలుగుతామా? దగ్గర ఉన్న వాళ్ళు చూపించుకుని ఏదైనా చేసుకోగలుగుతామా? ఈ మధ్య గూగుల్ ఉంది. గూగుల్‌తో కనుక్కొని ఏదైనా తగ్గించుకోగలుగుతామా అనేది చేస్తాం. ఇవన్నీ కాకుండా సరైన టైంకి వైద్యం దొరికితే ఒక లైఫ్‌కి ఎంత డిఫరెన్స్ అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుపడుతుంది అనే దానికి కొన్ని ఉదాహరణలు మనం ఇంతవరకు చాలా చూసాం. ఈరోజు మన పక్కన ఉన్న పేషెంట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పేషెంట్. ఆయనకు ఒక రకమైన ప్రాబ్లం ఉండే. ఆయన వచ్చింది కడుపు నొప్పి, వాంతులు, తినలేకపోవడము, పొట్ట ఉబ్బరము అలా ఉంటే పైగా ఈయనకి ఉన్న ఒక హెర్నియా అంటాం దాన్ని. సో మొత్తం చిన్న పేగు, పెద్ద పేగు అన్నీ కడుపులో ఉండాల్సింది కడుపు బయటకు వచ్చేసింది కింద పాట. సో కడుపులో కొంచెమే పేగు మిగిలింది, మిగతా పేగు అంతా బయటకు ఉంది. అలాంటి దాంట్లో వచ్చి అది మెల్లమెల్లగా వచ్చింది ఆయన. ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఉంటుంటుంది. హర్నియా అంటాం, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంతే స్వెల్లింగ్ ఉంటుంది, తర్వాత పెరుగుతూ అది మెల్లగా కాస్త చాలా పెద్దగా అయిపోయి మొత్తం పేగు అనేవి బయటకు వచ్చేసింది. సో అలా ఉన్నప్పుడు ఆయనకి తినలేకపోవడము, తింటే అరగకపోవడము, వామిటింగ్ కావడము, మోషన్ ఫ్రీ కాకపోవడము, ప్లస్ ఇంత పెద్ద స్వెల్లింగ్తో దాన్ని కావాల్సిన రొటీన్ యాక్టివిటీస్ చేయలేకపోవడం ఆయనకి ఇబ్బంది అయింది. అప్పుడు మనం చూస్తే ఆయన చాలా చోట్ల వెళ్ళినప్పుడు ఇంత సర్జరీ ఇది చేయలేము, చాలా కష్టం అవుతుంది, పేగులన్నీ పాడైపోతాయి, ప్రాణాపాయం ఉంటుంది అన్నప్పుడు మేము కొంచెం డిఫరెంట్గా ఆయనకి చేశాము. అంటే పేగుని కూడా మనకి కావాలి, ఆపరేషన్ కూడా బాగా కావాలి. ఏదో ఒకటి టెక్నికల్గా ఆపరేషన్ చేసి పేషెంట్కి ప్రాబ్లం అయితే అది కరెక్ట్ కాదని చెప్పి ఇంకొక వెరైటీ అయిన సర్జరీ చేయడం వల్ల ఆ ఆపరేషన్ చేసి పేగులన్నీ లోపలేసి కొంచెమే పేగుని మనం తీసేసి అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్షన్ అంటే మసిల్స్ అన్ని సర్దుకుని దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి హాస్పిటల్లో ముందు మనం ఒక 3 days ప్రిపరేషన్ చేసాము. అంటే పేగుని వాపు తగ్గించడానికి, పేగు లోపల వేసిన కడుపు టైట్ అయ్యి తర్వాత ప్రాబ్లం కాకుండా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు చేసి తర్వాత ఆపరేషన్ ఒక 4 గంటలు ఆపరేషన్ చేయాల్సి. ఆపరేషన్ తర్వాత స్మూత్గానే రికవర్ అయ్యారు. ఆపరేషన్ తర్వాత ఒక 4-5 గంటల తర్వాత రూమ్ షిఫ్ట్ అయ్యి నెక్స్ట్ డే ఒక 2 రోజులు మెల్లగా ఆయనకి వాటర్తో స్టార్ట్ చేసి ఫుడ్ ఇచ్చేసి ఒక 5 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఊరికి వచ్చేసారు. ఇప్పుడు ఐ థింక్ సరిగ్గా ఇవాళ రేపటికి ఒక నెల అవుతుంది. ఇబ్బంది ఉన్నారు. అంటే ఇది చెప్పడం ఏంటంటే అది ఒక ఎంత పెద్దగా ఉండే అన్నదానికి ఇది మీరు ఇక్కడ చూడగలుగుతారు. ఇంత పెద్దగా ఉండే అంటే ఇది ఇది అనేది మొత్తము పొట్ట కాదు, ఇది పొట్ట నుంచి అంతా బయటకు వచ్చేసింది. సో పొట్ట అనేది ఇంతే మిగిలిపోయింది, మిగతాదంతా బయటకు వచ్చేసింది. సో ఇలా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత కష్టపడి ఉండాలి ఈయన అప్పుడు. కానీ సరైన ట్రీట్మెంట్ ఉంటుందా లేదా, ట్రీట్మెంట్ చేస్తే ట్రీట్మెంట్ తర్వాత బాగుపడతానా, ఈ ట్రీట్మెంట్ నుంచి బయటపడతానా అనే భయం ఒకటి. ట్రీట్మెంట్ ఎక్కడ అవుతుంది, అక్కడ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది తెలీదు. ఆ ట్రీట్మెంట్ అయితే దానికి మనం భరించగలమా, దాన్ని తట్టుకోగలమా, ఎన్ని రోజులు అక్కడ ఉండాలి అనే ఈ అన్ని ప్రాబ్లమ్స్ వల్ల సగం మందిలో ఈ ప్రాబ్లమ్స్ వల్లనే ట్రీట్మెంట్ డిలే అయిపోతుంది. కానీ నాకు తెలిసి సరైన టైంకి మనం కూడా ఈయన్ని ఐడెంటిఫై చేసి రొటీన్గా సర్జరీ చేస్తే ఈయనకి కుదరదు, ఆ సర్జరీ చేస్తే బయటపడడం తెలుసుకుని మనము వేరే విధంగా ఆపరేషన్ చేసి ఈరోజు ఈయన ఇట్లా చూడడం చాలా సంతోషంగా ఉంది.